ఎప్పట్లెక్కనే ఇయ్యాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. కుండల కూడు కుండల్నే ఉండాలి, కుడుములోలే పిల్లలు ఉండాలంటే అయ్యే పని కాదు. గిట్లనే సర్కారోళ్ళు కూడా పైసలు ఖర్చయితే మాయని ఏదో కొత్త ఇగిరం చేస్తేనే రాష్ట్రం ఎలుగులైతది. అందుకే మారుతున్న కాలానికి తగ్గట్టు ఓ కొత్త పట్నమే గట్టనికే తయారైతుండ్లు తెలంగాణ సర్కారోళ్ళు. ఇగో ఫ్యూచర్ సిటీకి శంకుబండవాతిండ్లు. ఓటడిగినా నోటడిగినా ఇచ్చి పుచ్చుకున్నాక పబ్లిక్ ను ఈగుర పెట్టాల్సిందే. అందుకే సర్కారోళ్ళు పట్నం అంచున ఇంకో పట్నం కట్టించే కార్యం ముంగటేసుకుండ్రు. ఆనాడు కులీ కుతుబ్ షా హైదరాబాద్ కట్టించిండ్రు, నిజాములు వచ్చి సికింద్రాబాద్ కట్టించిండ్రు, అటెన్కొచ్చిన మన లీడర్లు సైబరాబాద్ కట్టించిండ్రు. ఇక ఇప్పుడు తాను ఫ్యూచర్ సిటీ కట్టిస్తానంటాడు సీఎం సారు. అనుడే కాదు, శంకుబండ బాతిచ్చిండు. సారు కట్టించే పట్నం అన్నల కోసమో తమ్ముళ్ళ కోసమో కాదట, పబ్లిక్ కోసం, రేపటి కోసం అన్నట్టు చెప్పుకొచ్చిండు. న్యూయార్క్ ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు, నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక సీఎం సారుకు అక్కడ భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతుండ్రట కొంతమంది. దానికి సార్ ఏమన్నాడంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. ఏం చేసినా అంతా పబ్లిక్ కోసమే అన్నాడు సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, సర్కారోళ్ళు కట్టిస్తున్న ఫ్యూచర్ సిటీకేంచి ఏపీ రాజధాని అమరావతికి బుల్లెట్ రైలు నడిపిస్తారట. వచ్చే 10 ఏళ్లలో 500 కంపెనీలు తీసుకొస్తారట. ఇది ఇట్లుంటే ఎగస్ బయట ముచ్చట్లు చూడండి ఎట్లున్నాయో. ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు నేను నల్లమల పులిని అని చెప్పుకుంటాడు. మరి నల్లమల పులి పక్కనే ఉండే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 5 మీటర్లు అంటే 18 ఫీట్లు అక్కడ డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరుకు చుక్క నీళ్లు రాకుండా చేస్తే నల్లమల పులి అన్నట్టు ఏం చేయాలి? పిల్లిలాగా ఇంట్లో కూర్చోవన్నా లేదా పోయి అక్కడ గర్జించాలనా కొట్లాడాలనా కాదన్నట్టు. ఓ దిక్కు సీఎం సారు కొత్త పట్నం కట్టిస్తాం అంటుంటే ఉన్న పట్నం అన్ని తీర్ల ఎగురబెట్టుండ్రి సార్లు అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఏం చేస్తారో చూడాలి. మావోళ్ళని ఎంటబడిపోతే నా టేట ఇడిచిపెట్టిపోయిండ్రట. తాపకో కండువా మార్చే లీడర్ల కథ గిట్లనే ఉంటది. అందుకే పార్టీ మారిన లీడర్ల పని పట్టాలన్నట్టు చేస్తుండ్రు కారు పార్టోళ్ళు. ఇప్పటిదాకా ఎవలెవలైతే కారు పార్టీని ఇడిచిపెట్టిపోయిండ్రో వాళ్ళడ్డాకు పోయి మీటింగులు పెడుతుండ్రు గులాబీ లీడర్లు. ఇక చూడుండ్రు ఈసారి ఎక్కడికి పోయినరో. లోకల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు రుబడి పెంచుతున్నాయి. ఊర్ల పోంటి రాజకీయాలు రౌంసుగా నడుస్తున్నాయి. అందరేమో గానీ కారు పార్టీ వాళ్ళు రోజుకో ఊరు సుడి పెడుతుండ్రు. పార్టీ మారిన ఎమ్మెల్యేల ఊర్లకు పోయి మీటింగులు పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్తుండ్రు. ఉమ్మడి పాలమూరు జిల్లాల నడుమ గద్వాల మీటింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు అచ్చంపేటల గువ్వల బాలరాజు అడ్డాల గులాబీ మీటింగ్ జోరుగా నడిచింది. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. పొద్దున రాము, సాయంత్రం రేము, 2 మనుషులు ఒకటే మనిషిలో ఉన్నారు. పొద్దున ఒక తిరిగి మాట్లాడతాడు, సాయంత్రం ఒక తిరిగి మాట్లాడతాడు. శాసనసభలో అందరి ముంగట రాష్ట్రం అంతా చూస్తా ఉంటే ఇలా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఒక్క ఊర్ల పోంటి మీటింగులే కాదు, పట్నంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉన్నది కాబట్టి బస్తీల పోంటి కూడా బాగానే తిరుగుతాండ్రు. వాడవాడకు పోయి బాకీ కారట్లు పంచి పెడుతుండ్రు. సర్కారోల మీద పబ్లిక్ కు పూజ ఉచ్చుతాండ్రు. ఎట్లన్నా చేసి అటు సర్పంచ్ ఎలక్షన్లు, ఇటు పట్నంలో ఉప ఎన్నిక 2 దిక్కుల జోరు చూపించాలని తిప్పల పడుతుండ్రు గులాబీ లీడర్లు. మరిగా ఏ పార్టీ కూడా పెడతారో చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు మన సుట్టపొల్లకో లేకుంటే సోపతిగాన్లకో ఎవరికన్నా ఒంట్లే పానం చూస్తాయి, దావుకాన్ల వడ్డరని ముచ్చటెరికైతే ఏం చేస్తాను చెప్పుండ్రి. ఓ డబల్ రొట్టె ప్యాకెటు ఇన్ని షేపులు పట్టుకొని పోయి ఇచ్చి మందలిచ్చొస్తాం. ఇంకింత దగ్గరోళ్ళైతే ఇంటికి పోయి కలిసి ఓ పూట మాట్లాడి మంచి చెడ నడుచుకొని వస్తాం. అట్లనే ఆంధ్ర చిన్న సీఎం సారుకు పానం మంచిగా లేదని ఎరికయి మందలిచ్చే తందుకు పోయిండట పెద్ద సీఎం సారు. మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి.
రైట్. సీదా పొద్దుగాల పూల గుత్తి పండ్ల గంప పట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు. సీఎం సార్ ఇంటి ముంగడికి రాగానే ఎదురుగా పోయి ఎదుర్కొండు పవన్ కళ్యాణ్ సార్ సుతా పూల గుత్తి చేతిలో పెట్టి లోపలికి పిలిచిండు గీతీలుగా. 4-5 వద్దుల సంది పవన్ కళ్యాణ్ సార్ కు సుస్తయి లేస్తలేడాట. దగ్గు జలుబు జ్వరం ఇంట్లోకించి బయటకు వస్తలేడాట కూడా. అక్కడ ఆంధ్రాలుంటే కాదని హైదరాబాద్కు వచ్చి దవాఖానలో చూపెట్టుకొని ఈయనే ఉంటుండు 4 వద్దుల సంది. మొన్న అసెంబ్లీ మీటింగులకు కూడా పురాగా పోనే లేదు. ఇక చిన్న సీఎం కు ఒంట్ల పానం మంచిగా లేదనేటి ముచ్చట ఎరకయి మందలిచ్చేటందుకు వచ్చిండు అన్నట్టు బాబు సారు. ఎవ్వరు లేరు, ఇద్దరే ఇంట్లో కూర్చొని ఏం తక్కువ గంటకు మీదనే మాట్లాడుకురు కూడా. మరి లోపల ఇద్దరు ఏం మాట్లాడుకురో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సార్ కు ఒంట్లో పానం పెట్టుంది. ఆయన తీసిన కొత్త సినిమా ముచ్చట్లేంది, అసెంబ్లీలో బాలయ్య బాబు కాంచిన కయ్యాన్ని ఎట్లా చల్లవలసాలి అనేది దాని మీద మీటింగ్ పెట్టుకురు అనేది బయట ఉన్నోళ్ళు అనుకుంటున్నమాట. ఏమో అసెంబ్లీ ముచ్చట్లు ఆ లొల్లులు ఇప్పుడెందుకు గాని పవన్ కళ్యాణ్ సార్కి ఒంట్లో పానం అస్సలు మంచిగా లేనట్టుంది చూస్తుంటే. దగ్గుతుండు తుమ్ముతుండు ముసముస అనుకుంటా మూతికి దస్తిగుడ్డ అడ్డం పెట్టుకుంటుండు. చేతులు గాలినం కాకులు పట్టుకుంటే ఏం లాభం? అందుకే మాట మాట్లాడే ముందే 1కి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. లేకపోతే వెనుక సిరికి లేనిపోని చిక్కులన్నీ వచ్చి పడతాయి. మొన్న ఏపీ అసెంబ్లీలా బాలయ్య సారు దబిడి దిబిడే అన్నట్టు మాట్లాడే కదా. ఇక ఇప్పుడు గా ముచ్చట ఎటెటో తిరుగుతాంది చూడుండ్రి. మొన్న అసెంబ్లీలో పాత సీఎం మీద కామినేని సార్ మాట్లాడిన ముచ్చట్లను బాలయ్య మాట్లాడిన ముచ్చట్లను రికార్డులకేంచి తీసేసిండ్రు. ఇక ఆ పంచాయతీ అక్కడితోనే ఒడిసిపోయింది అనుకున్నారు చాలా మంది. కానీ బాలయ్య మాటల మాట నడుమ మెగాస్టార్ పేరు తీసేటాలకే ఎవ్వారం ఎటెటో తిరుగుతాంది. ఇప్పుడు ఆయన పేరు ఎట్లా తీస్తారు అట్లెట్లా అంటారు అని కాపు సంఘం లీడర్లు చిరంజీవి సార్ అభిమానులు కోపానికి వస్తుండ్రు. ఎమ్మెల్యే బాలయ్య వెంటనే మెగాస్టార్ ను మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఇక చూడరే వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఎక్కడ తాగదండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పక్కర్లేదు. సేవలో ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తాట తీయడానికి రెడీగా ముందే ఉంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాపు సంఘం లీడర్లు ఇట్లా అన్నారు. వీళ్ళే కాదు అన్ని దిక్కులున్న కాపు సంఘం లీడర్లను అభిమానులను ఒక్కటి చేస్తారట. జపన మాపు చేయమని అడిగితే సరిపాయే, లేకపోతే ఉద్యమం చేస్తామన్నట్టు చెప్తుండ్రు. మరిగా చినికి గాలివాన్ లెక్క అవుతుందో లేకపోతే వెంటనే సామరస్యం అవుతుందో. ఇప్పటికైతే పంచాది గట్టిగా అవుతుంది. ఏమైనా మాట తెచ్చిన చేటు ఎట్లున్నదో చూడుర్రే అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏం పబ్లికు ఉష్కవొత్తే రాలేదు కావచ్చు. 7 కొండల ఎంకన్న సన్నిధి కిటకిటలాడుతాంది. ఆ సామిని దర్శనం చేసుకోనికే ఎక్కడెక్కడి భక్తులో కొండెక్కుతుండ్రు. కోనేటి రాయిని కళ్ళార చూసి మురిసిపోతుండ్రు. మనసారా పబ్బతి వట్టి మొక్కులు మొక్కుతుండ్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. 7 కొండల ఎంకన్నకు చెప్పుకుంటే చాలు ఎసోంటి కష్టమైన పోతుంది అని గట్టి నమ్మిక. అందుకే శ్రీవారి దర్శనానికి సిద్ధం లైన్లు కడుతుంటారు భక్తులు. ఇక ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కాబట్టి ఇంకింత ఎలిగిపోతున్నది ఎంకన్న సన్నిధి. అన్నిటికి మించి స్వామి గరుడ వాహనం మీద ఊరేగుతుంటే చూడాలనని చాలా మందికి ఆపచ్చన. అందుకే 7 కొండల మీద ఎటు చూసినా కిటకిటనే కానొచ్చింది. ఆనంద నిలయం చుట్టుముట్టున్న వాడల పోంటి మెట్ల మీద ఊకొని గరుడ సేవను చూసి మురిసిపోయినరు. శ్రీనివాసుడు అట్లట్లా సాగిపోతుంటే 2 చేతులు జోడించి చల్లగా చూడు తండ్రి అని మొక్కులు మొక్కిండ్రు. ఓ దిక్కు వాన జల్లులు పడుతున్నా సరే ఎక్కడోళ్ళు అక్కడ నిలబడ్డరు. ఇక రోజుకో వాహనం మీద ఊరేగుతున్న ఆ మలయప్ప స్వామి భక్తులకు దీవెనలు పెడుతుండు. ఈ కలియుగాన వెలిసిన ప్రత్యక్ష దైవం ఆయననే కాబట్టి ఆ వైభవం చూడనికే 2 కళ్ళు సరిపోతలేవంటే నమ్ముర్రే. ఇక అటు కొండ మీద రష్ పెరిగింది కాబట్టి ఎక్కడెవ్వలకు తిప్పల కాకుండా ఆఫీసర్లు ఏర్పాట్లు గట్టిగా చేసిండ్రు. 4000 మంది పోలీసోళ్ళు డ్యూటీ చేస్తుండ్రు. అటు సర్వదర్శనానికి గోగర్భం దాకా లైన్ ఉన్నది. ఏమైనా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ లెక్కనే సాగుతున్నాయి. వాన 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 ఉయ్యాలో వానలే వానలు ఉయ్యాలో మూసినది వంగంగా ఉయ్యాలో మురికి నీళ్ళొచ్చే ఉయ్యాలో బస్టాండు మునిగింది ఉయ్యాలో బస్సులు బందాయే ఉయ్యాలో ఇండ్లు మునిగిపోయి ఉయ్యాలో ఇక్కట్ల పాలైతి ఉయ్యాలో. ఏంది గట్ల చూస్తారు? మూసినది వంగంగా అటున్న జనాల పరిస్థితి గిట్లయింది. మరి మూసీ నది అంటే ఇన్నొద్దులు మురికి నీళ్లు బారేవో పెద్ద కాలువ అనుకున్నాము. కానీ పొంగుడు పొంగితే జనాల బతుకు బస్టాండ్ అవుడేమో కానీ బస్టాండ్ బతికే బస్టాండ్ అయ్యే కథ అయింది. శనారం నాడైన ఈ ఆగం పరిస్థితి చూసి అధికారులే కిన్నులు అయ్యిండ్రు. అందుకే పండుగ దగ్గర పడుతున్న యాళ్ళ జనాలకు మరింత తిప్పల కావద్దన్నట్లు సాఫ్ సఫాయి పనులు వెంటనే సగబెట్టిండ్రు.
పొరకలు అందుకొని ఓ దిక్కు కార్మికులు దబ్బ ఊకితే అటు పేరుకపోయిన బురదను జేసీబీలు పెట్టి ఎత్తిపోయిర్రు. ఇక బస్టాండ్ మునిగిన ఆలతును చూస్తే ఈ పండగకు బస్సులు బస్టాండ్లకు వచ్చుడు కష్టమే అనుకున్నారు చాలా మంది. కానీ ఒక్కటే దినంలో అంతా సాపు చేసి మళ్ళా బస్సుల రాకపోకలు చాలు చేసిండ్రు. దీంతో ఎప్పటోళ్ళనే బస్టాండ్లకు పోయి బస్సులు ఎక్కుతారు జనాలు. ఇగిదిట్లుంటే అటు మూసి పక్క పోంచి ఇండ్లు మునిగిపోయిన వాళ్లకు బువ్వ పొట్లాలు అందించిర్రు పట్నం మున్సిపాలిటీ వాళ్ళు. ఎక్కడెక్కడైతే ఇండ్లకు నీళ్లు చేరి సరుకు సామాన్లు దడిచిపోయినాయో ఆ ఇండ్లకు పోయి మంచి చెడ్డలు అరుచుకుండ్రు. అట్లనే మలక్పేట ఎమ్మెల్యే బలాల సారిగిన పోయి జరుగుతున్న సాఫ్ సఫాయి పనులు ఎందాకొచ్చినాయో చూసిండు. బీమార్లు రాకుండా మందులు చల్లుడు, నీళ్లు వచ్చి పేరుకపోయిన బురదను సాఫ్ చేసుడు చూసి పనులు దబ్బినొడిచేటట్లు చూడురు అని ఆర్డర్ వేసిండు. అంతా చూస్తుంటే ఇండ్ల నడమ పేరుకపోయిన బురదను దబ్బిన్నే సాఫ్ చేసేటట్లు కొడుతుంది. గాని ఎన్నొద్దులని ఈ గోస. ఈ సంత రమ్మంటే ఇల్లంతా వచ్చినట్టు ఆ మూసి పక్కపోంచి ఇంతింత లోపలికి పోయి ఇండ్లు కట్టుకుంటారు చాలా మంది. గంత పెద్ద నదిని మురికి కాలువ తిరగజేసిండ్రు. ఏట వానకాలం వచ్చిందంటే గిదే తిప్పలు. ఆ ఒడ్డు పోంటి ఎట్లా పడితే అట్లా కట్టుకున్న ఇండ్లు చేయబట్టి నీళ్లు ఎటుపోవాలనో తెలియక ఇంగిన్ని వాడలు కూడా మునుగుతున్నాయి. ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు జరగా కబ్జా రాయిండ్ల మీద నజరేయాలి అని కోరుకుంటారు చాలా మంది. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. అది ఇది అంటుండగానే బతుకమ్మ పండుగ శాలై ఇప్పటికి 8 ఒద్దులు. ఇక ఎంగిలి పూల కాంచి శాలైన బతుకమ్మను తెలంగాణ ప్రజలంతా మా పాయిరంగా గొలుసుకుంటాండ్రు. మరి ఇక సద్దుల బతుకమ్మకు సర్కార్ ఎట్లెట్లా తయారైతుంది, బతుకమ్మ సంబరాలు ఇంకా ఏడేడ ఎట్లెట్లయినాయో పురాగాసుకొనొద్దాం పాండ్రి. పూల పండుగ బతుకమ్మ సంబరాలు వాడవాడలా మా రంసుగా అవుతున్నాయి. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మను పట్నం పల్లె అనే లేకుండా అవ్వల దారి జరుపుకున్నారు అక్కచెల్లెన్లు. ఇటు ఎల్బీ స్టేడియంలో సర్కారోళ్ళు చేస్తున్న బతుకమ్మ పండుగకు పోయిండు మంత్రి జూపల్లి సారు. ఆడ బైకులు ఇంకా సైకిళ్ల ర్యాలీని జెండూపి చాలు చేసి సారు కూడా అందులో పాల్గొన్నాడు. కొందరు అక్కచెల్లెన్లు పట్టుబట్టలు కట్టి మంచిగా తయారయ్యి వచ్చిండ్రు. బుల్లెట్ బండ్ల మీద ఊకొని ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం దాకా నడిచింది ర్యాలీ. ఇగిదిట్లుంటే శనివారం నాడు ప్రపంచ అందగత్తెలు మన పట్నంలో బతుకమ్మ ఆడిండ్రు. మాదాపూర్ దిక్కొచ్చిన మిస్ వరల్డ్ సుచాత ఇంగింత మంది అందగత్తెలు బతుకమ్మ పాటలకు అడుగులు అడిగేసిండ్రు. చప్పట్లు కొట్టుకుంటా గౌరమ్మను గుండెలకు అద్దుకుండ్రు. అయితే బతుకమ్మ గొప్పదనం తెలుసుకొని చాలా పర్షాన్ అయినరట అందగత్తెలు. అటు దేశ రాజధాని ఢిల్లీలో హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన బతుకమ్మ ఆడింది. అయితే అక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రమ్మని పిలిస్తే పోయి ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడంతో కలిసి గౌరమ్మ పాటలు పాడింది. ఇటు పట్నంలో అంబర్పేటలున్న బతుకమ్మ కుంటను చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. లెక్కకైతే శుక్రవారం నాడే చాలయ్యేదుండే గాని వానలు చేయంగా ఐతారానికి వాయిదా వేసిండ్రు. అయినా సరే అక్కచెల్లెన్లు పెద్ద ఎత్తున చేరి బతుకమ్మ ఆడిండ్రు. అయితే సద్దుల బతుకమ్మ మంగళవారమే చేయాలి, అందుకోసం అన్ని తీర్ల సవలతులు చేయమని ఇప్పటికే కలెక్టర్లకు ఆర్డర్ వేసిందట సర్కారు. మరిగా ఊర్లో పోంటుంటే జనాలు సోమవారమే చేస్తారో మంగళవారం చేస్తారో చూడాలి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకల్ ఎలక్షన్లకు రిజర్వేషన్ల ముచ్చట బయటికి రానే వచ్చింది. ఎక్కడ ఎవరు పోటీ చేయాలనో కూడా తేట తెల్లమైంది. అయితే పంచాయత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయల్లా ఓటర్ లిస్టులల్లా పురాగా చెక్కింగులు చేయాలి. ఏమైనా తీసేటి ఉంటే తీసేసి కొత్తవి ఉంటే ఎక్కియాలి. కానీ ఇక పెద్దపల్లి జిల్లాలో మాత్రం అంత ఉల్టాపాల్టున్నది. ఇక చూడురి. వారెవ్వా, ఓటర్ లిస్టు తయారు చేసే అధికారుల పంతనం అంటే గిట్లుండాలి. మొగోళ్ళను ఆడోళ్ళను చేసుడు, ఆడోళ్ళను మొగోళ్ళను చేసుడు, ఒకటే పేరు మీద 2 ఓట్లు ఇచ్చుడు, చచ్చిపోయిన వాళ్ళను చూత ఓటేయమని పేరు తీసేయకుండా అట్లనే ఉంచుడు. ఓ గిట్ల ఒక్క కథ కాదు, ఒక లెక్క కాదు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అయిన ముచ్చటగిది. అయితే కొన్ని ఊర్లకి నడుమ ఓటర్ లిస్టులు షేకింగులు చేసిండ్రట అక్కడ ఊరోళ్ళు. దీంతో ఈ ఉద్దారకం బయట పడ్డది. గుండేటి మల్లమ్మనికి పెద్ద మనిషి మరి ఓటర్ లిస్టు తయారు చేసేటోళ్లకు చుట్టమో ఏం పడో తెలియదు గాని ఏకంగా 2 సార్లు ఓటేయమని 2 ఓట్లు ఇచ్చిర్రు. ఇక జినుకాయిలయ్య అనేకి అన్న మొగ మనిషి అయితే ఆడామె అన్నట్లు, సమత అనేకి అక్క మహిళ అయితే మొగ మనిషి అన్నట్లు రాసిర్రు. కొమరయ్య అనేకి పెద్ద మనిషికి 102 ఏండ్లు, అలా ఇంటి ఆమె రాధమల్లమ్మకు 92, ఆమెతో కలిపి ఇంకో పెద్ద మనిషికి చూత 92. గిట్ల కాలం చేసిన వాళ్ళ కొందరు పేర్లు తీసేయకుండా ఇంకా అట్లనే ఉంచిర్రు. మరి పైనుంచి వచ్చి ఓట్లు వేస్తారు అనుకున్నారు ఏమగాని ఈ పేర్లన్నీ ఏమిటి కుంచిర్రు కావచ్చు. దొంగోట్లు వేస్తానికా అని గరం అవుతుర్రు అక్కడి జనాలు. ఇప్పటికైనా కాలం చేసిన వాళ్ళ పేర్లు వెంటనే వీకేసి పడ్డ తప్పొప్పులను దబ్బిన సరిచేయిర్రి. ఊర్ల పోంటయ్యే పంచాయతీ ఎలక్షన్లల్లో ఒక్క ఓటుతోనే గెలుపోటములు తేలిన ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి. మరి గిట్లుంటే లేని ఉద్దర పంచాయతీలు కావా అని అడగవచ్చిర్రు అక్కడి జనాలు.
మరి ఒక్క ఊళ్ళోనే గిన్ని తప్పులుంటే రాష్ట్రం అంతా ఇంకెట్లుందో ఏమో. ఎందుకైనా మంచిదే వానలు పాలిమి ఓటర్ లిస్టు కూడా చెకింగ్ చేసుకోండి. ఏమన్నా ఉంటే తప్పులుంటే వెంటనే ఫిర్యాదు చేయరి అని సలహాలు ఇస్తారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఆనకాలం వస్తే చాలు అడుగడుగున గుంటలే, కాలు పెట్టే సందుండదు. రువ్వడి మీద ఊరికి ఆయితీ కాదు. ఎవరికన్నా ఆపతొచ్చి అంబులెన్స్ రావాలన్నా 5 నిమిషాలు పట్టే కాడ అర్ధగంట పడుతుంది. అట్లున్నాయి మరి కొన్ని దిక్కుల రోడ్లు. ఈనడమనే మన పటాస్ వార్తలల్లా అసొంటి ముచ్చటోటి ఎప్పుకున్నాం కూడా. అగో అసొంటి వార్తే మళ్ళోటి పట్టుకొచ్చినాం. కాకపోతే ఇది జరంతా ఇచ్చంత్రంగుంది చూడుండ్రి. చుట్టూ పసుపు పచ్చడి బంతిపూలు, నడిమిట్ల ఎర్రెర్ర పూల రిక్కెలు, పక్క పొంటి 2 ఆలుమగలు, అయ్యగార్ల పూజలు, హోమాలు. ఏదన్నా దేవుని పూజలు గిట్టనేమో అనుకునేరు. కాదు, రోడ్ల మీద పడ్డ గుంటలకు పూజలు చేస్తున్నారు బెంగళూరులా. హోమాలు చేసి మొక్కులు పెట్టుకుంటారు. గుంటలల్లో గుద్దుకొని కింద పడితే దెబ్బలు తగలొద్దు, పానాలు పోవద్దని. పాలకులెటు పట్టించుకునేటట్టు లేదు. కనీసం గుంటలన్న పానాలు పోకుండా చూస్తే చాలనుకుంటా గిట్లా పూజలు చేస్తున్నారు అన్నట్టు. గమ్మత్ ఏందంటే బెంగళూరులో ఎన్ని గుంటలు ఉన్నాయి, ఏంది కథ అనేది దాని మీద కూడా ఓ సంస్థలు సర్వే చేసిరాట. మళ్ళా బెంగళూరు మొత్తం మీద ఓ 15,000 గుంటలు ఉంటే అందులో ఓ 7,000 దాకా గిసంటి పెద్ద పెద్ద గుంటలే ఉన్నాయి అనేది సర్వే చేసిన సంస్థలు బయట పెట్టిన లెక్కలు. ఈ లెక్కలు ఇట్టుంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళ లెక్కలు ఇంకో తరీకలు ఉన్నాయి. మళ్ళా అన్నిగానం లేవు, ఉత్త 5,000 గుంటలే ఉన్నాయి అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. గుంటలు ఎన్ని ఉన్నాయి అనేది దాని మీద పంచాయతీ పెట్టే బదులు గుంటలన్నీ ఊడిపి రోడ్లను అలికిపూసినట్టు చేస్తే కాదా సార్లు గిసంటి పంచాయతీ ఏం ఉండదు కదా అనేది సోషల్ మీడియాలో నెట్ అన్నలు అడుగుతున్నమాట. ఏమో పోరి, గుంటలకు పూజలు చేసి పానాలు కాపాడమంటుంటే వాళ్ళ పానాలిగా గుంటలే కాపాడాలి మరి. ఇక నీ చిటుకు పొట్టుకు ముచ్చట్లున్నాయి. పటాపట్ ధనాధన అవి కూడా చూసేర్రి. లీడర్ సాబులకు ఎటు పోయినా చెల్ల బట్టలు కప్పుతుంటారు కార్యకర్తలు ఇంకా అభిమానులు. గా శాల్వాలన్నీ అందరి లెక్క ఏ మూలకు వాడేయకుండా మంచి ఇగురం చేసిండు ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న. వాళ్ళ కొడుకు చెప్పిన ఓ ఉపాయంతో వచ్చిన శాల్వాలను గిట్ల బుడ్డ బుడ్డ పొలగాన్లకు అక్కడికొచ్చేటట్టు గౌన్లు గుర్తిచ్చిండు. ఇక అక్కడనే ఓ కార్యం పెట్టి ఎవల సైజుకు తగ్గట్టు వాళ్ళ చేతిలో ఓ గౌను పెట్టి మస్తు మురిసిపోయింది ఎమ్మెల్యే. అయితే అందరూ శాల్వాలు కప్పంగానే జరసేపు ఉంచుకుంటారు, వాటినక తీసి పక్కకు వాడేస్తారు. కానీ గిట్ల అక్కడికొచ్చే పని కూడా చేయొచ్చు అని చూపించిండు సీనన్న. మంచిగుందే నీ ఆలోచన అని తారీఫ్ చేసిరట అన్న అభిమానులంతా. హన్మకొండ జిల్లాల చెర్లు అలుగుబారుతున్నాయి. ఆత్మకూరు మండలం కటాక్షపూర్లో లో లెవెల్ బ్రిడ్జి మీదంగా నీళ్లు బారుతుంటే తొవ్వేంటబోతున్న జనాలది చిన్న అవస్థ కాదు. అయితే ఇది వరంగల్ ములుగుపోయే హైవే కాబట్టి బండ్లు ఆగిపోవడంతో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటారు పోలీసులు. పెద్ద పెద్ద బండ్లు అయితే ఎట్లనో గట్ల పోతున్నాయి కానీ ఆటోలు బైకులకే చాలా తిప్పలుంది. అటు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఓ ఊరు చుట్టుముట్టు వరద చేరింది. మంజీరా నది పొంగుడు బొంగితే అంగర్గానే ఊరు చుట్టూ గీ తీర్ల నీళ్లు చేరినాయి. దీంతో అటు ఇటు పోలేక ఊర్లో తిప్పలు అంతింత కాదు. అయితే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటరే దీనికి కారణం. అధికారులు సోయి లేకుండా నీళ్లు ఇడిచిండ్రని మండిపడుతుండ్రు ఊరోళ్ళు.